టైం ఎంతో తెలుసా అండి? రాజమండ్రి నుంచి 1:20 అయింది. 3 గంటలకు తీసుకొచ్చాడు. అర్ధరాత్రి మధ్యలో తెరవని బస్సు శుభ్రంగా అవరా ఎక్కితే 1:20 గడికి వచ్చేది. అయిమా ఏమో అర్ధరాత్రి 1:30కి దోశలేసి పెట్టింది. నువ్వేంటమ్మా కట్టెన్ పక్కన ఉన్నావు అంటే అవునా? అవును, ఆనవాయిలు ఏంటో అర్థం చూసుకుంటే 2 ముఖాలు కనిపించినాయి అని ప్రేమ బాబు బస్సు ఎక్కి ఈవేళ పనిష్మెంట్ లాగానే. ఎన్ని మారొచ్చు? భీమవరం అంటే నెడదవోలు బస్సు ఎక్కాను. రాజమండ్రి బస్సు ఎక్కితే సరదాగా 3 గంటలు తీసుకొచ్చాడు. సరదాగా అంత స్లోగా తీసుకొచ్చాడు ఏంటి ప్రేమ? ఇక్కడ నుంచి ర్యాపిడో ఎక్కొచ్చావా? అలా చేరుకున్నాడండి ఇక్కడికి. 1:30 భీమవరం నుంచి కాకినాడకి ట్రైన్ అయితే ట్రైన్ టికెట్ 60 రూపాయల. అక్కడి నుంచి ర్యాపిడో రావడం 130 రూపీస్. ర్యాపిడో గెటప్ ఏంటంటావు? మటన్ కత్తి మస్తు అసలు గుర్తులేదు నాని. మటన్ కత్తి మస్తాన్ లాగా బాగానే ఉన్నావు. లుంగి కట్టుకోడు లేదు. 2 అయింది టైము. ఇంకెందుకు పడుకోవటం అంటుంది అయిమా. ఇంకెందుకు డైరెక్ట్గా రెడీ అయిపోదాము. ఇంకెందుకు ప్రేమ కూడా పల్లివేలు కంటే ఎత్తిన చోటల్లో ఆపేస్తారు. పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఫ్రీ అంట ప్రేమకి. ఆధార్ కార్డు ఇప్పుడు సపోజ్ నా ఆధార్ కార్డు ఇప్పుడు నేను మర్చిపోతున్నాను, ఏదో విజయముదో ఎలాగా ఎవరు కదా, ఇదిగో ఆధార్ కార్డు చూపిస్తా మొక్కలు ఇలా చూసి ఇలా పెట్టేస్తున్నాడు. అందులో మొక్కలు కూడా ఆధార్ కార్డులో ఫేసులు సరిగ్గా లేవు, ఉండట్లేదు. అప్పుడు మరి ఆడ మగ లేక తెలియకుండా ఎట్టుంటది. లక్క చెల్లెళ్ళు గొప్ప సలహాలు చెప్తున్నారు చూడండి అసలు. అద్దంలాగా ఉంది స్టవ్, నీట్గా ఉంటుంది. ఇదేంటిది గ్రీన్ టీ. పొద్దున్నే మా వదిన గ్రీన్ టీ తాగుతుంది అనమాట. సరే మేము కూడా తాగుతాము అంటే కాస్తుంది. ఇదిగోండి ఇట్లా గ్రీన్ టీ మనకి దొరికేస్తున్నది కదా, అలాంటి గ్రీన్ టీ వేసింది పౌడరు నీళ్ళలో. ఇదిగోండి చిన్న అల్లం ముక్క. విడిగా అయితే ఎంత వేసుకుంటుంది. ఇప్పుడు మేమందరం ఉన్నాం కాబట్టి 2 ముక్కలు అన్నమాట. దీన్ని అల్లం దంచేసుకుని అది కూడా ఆ నీళ్ళల్లో వేసేయటమేనంట. పుదీనా ఆకులు శుభ్రం చేసేసుకుని ఓ డబ్బాలో పుదీనా ఆకులు డబ్బాలో ఉంచుకుంటుంది. రోజుకి ఒక గుప్పెడు అనమాట పుదీనా ఆకులు. ఇదేమో దాచిన చెక్క పౌడర్ అనమాట అండి. దాచిన చెక్క పొడి ఒక 1/2 స్పూన్ అనమాట. ఇవేమో లవంగాలు ఒక 1/2 డజన్ లవంగాలు. విడిగా అయితే 3-4 వేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ. ఏమో యాలకులు ఒక 3-4 యాలకులు కూడా దంచేసింది. ఇవన్నీ వేసి మరిగించేసి ఇంకా కాఫీ టీ అయ్యి తాగదు వదిన. ఇదే అనమాట అండి. మీరు ఎవరన్నా పాటిస్తారని అని చెప్పి క్లియర్గా చూపిస్తున్నాను. ఈరోజు నేను కూడా తాగుతాను. మరిగిపోయిన తర్వాత కట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టుకుని తాగటమే.
కావాలంటే కొద్దిగా హనీ వేసుకోవచ్చు అంట. మా వదిన చూడండి, ఏయో నీళ్ళన్నీ మరగబెట్టుకుంటుంది. ఇవేవో నీళ్ళు మార్నింగే ఇటువంటివన్నీ తాగుతుంది. అంటే మనందరికీ ఫ్రీ టైం ఉన్నా సరే అండి, మనం మన ఫుడ్ పట్ల కానీ హెల్త్ పట్ల కానీ అంత కేరింగ్గా ఉండము. ఏంటి ఇవన్నీ వేసుకోవాలా, ఇవన్నీ కాసుకోవాలా అన్నట్లు ఉంటుంది కదా. కానీ మా వదిన భలే మెయింటైన్ చేస్తుంది. విజయ వదిన ఓపిక చాలా అన్నీ తిన్నదన్నమాట. అంటే కాఫీ, టీలు, పాలు ఇటువంటివి కాకుండా ఇలాంటివన్నీ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకుని మార్నింగ్ అవి తింటుంది అట్లా అనమాట. ఇదేమో ఈ వాటరు గొంతుకి పొట్టకి చాలా మంచిది అనమాట అండి. నేను తాగిన తర్వాత చూపిస్తా మీకు, తాగేటప్పుడు చూపిస్తా ఎట్లా ఉంటుంది. వదిన వాళ్ళ పనమ్మాయి చూడండి, బంగాళదుంపలు కట్ చేసింది. కొబ్బరికాయలు తెచ్చానుగా, కొబ్బరిను మామిడికాయ కట్ చేసి పెట్టింది. ఇక ఉల్లిపాయలు కట్ చేసింది, దొండకాయ ముక్కలు కట్ చేసింది, దేవుడి సామాన్లన్నీ తోమేసింది. అట్లా ఎందుకు వద్దు, వద్దు నువ్వే వెజ్, మాకెందుకమ్మా తోటకూర వద్దమ్మా, ఏటకూర కావాలమ్మా, తోటకూర వద్దు అని మా వదిన నాన్ వెజ్ తినదు, అందుకని అనమాట అండి. ఇగోండి అందరినీ పొద్దున్నే వచ్చింది, తోమేసింది, మొత్తం అన్నీ అద్దంలాగా చేసేసింది. మొత్తం అంతా ఇల్లంతా అద్దంలా చేసేసి వెళ్ళిపోయింది. వదిన ఈ చెట్టు కాయలు కాస్తుందా? ఇంకా ఏం కాయలు వదిన? అదే బంగినపల్లి. ఉసిరి చెట్టు ఉండేది కదా, తీయించేసావా? పొద్దున్నే ఇళ్ళమట ఆకుకూరలు, కాయగూరలు అన్నీ వచ్చేస్తాయి ఫ్రెష్గా. ఈ చుట్టుపక్కల అన్నీ కూడా తోటలు అన్నీ ఉంటాయండి. ఫ్రెష్ తోటకూర, ఆకుకూరలు ఫ్రెష్ వస్తాయి. చీర్స్ ఏంటి, ఏం పార్టీ? కషాయం పార్టీ. ఏ చీర్స్. ఎవరన్నా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్. ఆరోగ్య రహస్యం విద్యమ్మ కాసింది కషాయం. దీని కలర్ ఎలా ఉన్నదో చూపిస్తాను. మెంతి నీళ్ళు ఇయా ఉండే మెంతి నీళ్ళు అయ్యి. కలర్ ఎలా ఉన్నది, ఈ కలర్ ఎలా ఉన్నదో. స్టీల్ గ్లాసులో అయితే కలర్ తెలియదు కదా కషాయం, అందుకని ఇది కాదు వదినా. ఫోటో చాలా బాగుంది, లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వరులది. ఇది అది కర్రీ ఫౌండేషన్. కర్రీ ఫౌండేషన్ అనేది మా సొంత ఫౌండేషన్ అనమాట అండి. ఇందులో బయట వాళ్ళ ప్రమేయం కానీ బయట వాళ్ళ మనీ కానీ ఏమీ తీసుకోము. మేము మా పిల్లలు అందరూ బాగానే సెటిల్ అయ్యారు కదా, మేము మాత్రమే ఎవరికైనా సహాయం చేయాలంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు కాకుండా ఇలా ఒక ఫౌండేషన్ ద్వారా, అంటే కర్రీ ఫౌండేషన్, మా మామయ్య గారు కర్రీ ఆదినారాయణ గారు, చిన్న మామయ్య గారు కర్రీ సుబ్బారావు గారు, వాళ్ళ పిల్లలు, మేము, అంటే మొత్తం 5గురు అనమాట అండి. వీళ్ళ అన్నదమ్ములు, మా వారు, ప్రేము, మామయ్య గారి చిన్న మామయ్య గారి బిడ్డలు 3, 5గురు కలిపి పెట్టిందనమాట. ఒక సంవత్సరం ఇట్లా క్యాలెండర్లు, 3D క్యాలెండర్లు మంచి వేయించి అందరికి బంధువులు పంచి పెట్టారనమాట అండి. ఇప్పుడు వదిన వాళ్ళ ఇంట్లో ఈ క్యాలెండరు ఫోటో కట్టించి అన్నయ్య గారు ఇచ్చారనమాట విద్యమ్మకి. మీ అన్నదమ్ములు అందరి పేర్లు ఉన్నాయి కదవేనని అంటే పూజా మందిరం పైన ఫోటో పెట్టుకుంది వదిన. ఆ సందర్భంగా చెప్తున్నాను అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు ఫౌండేషన్లు ఇవి అంటే డబ్బులు వసూలు చేస్తారేమో ఇట్లా కూడా అనుకుంటారు కదా, ఆ అలవాటు ఎప్పుడూ లేదండి. మా మామయ్య గారు చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, ఆయన ఓన్ మనీతోనే చేసేవారు అనమాట అండి. అలానే వారి తదనంతరం వారి బిడ్డలైన మేమందరం కూడా, మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా ఏదన్నా ఎవరికన్నా ఏదన్నా సేవ చేయాలి అంటే ఇలా ఈ కర్రీ ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉంటాం అనమాట అండి. అంటే ఇది బయటికి చెప్పకపోవటానికి కారణం ఇది పర్సనల్గా మాది కాబట్టి ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఈ ఫోటో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పాను అనమాట అండి. ఇదిగోండి అందరి పేర్లు ఉన్నాయి చూసారా. కర్రీ నరసింహారావు ఆనంద్ అంటే మా వారు, కర్రీ వెంకట నరసింహారావు అంటే నానాజీ, కర్రీ రాంబాబు అంటే రాంబాబు మరిది గారు, కర్రీ ప్రేమ్ కుమారు, కర్రీ కిరణ్ కుమారు. ఆఖరి మరిదైన కిరణ్ బాబు కాలం చేశాడనమాట అండి. మిగతా 4 మీకు తెలుసు కదండి.
మా వారు ప్రేము, రాంబాబు, నానాజీ వాళ్ళ అనమాట అండి. ఈ ఫౌండేషన్ ప్యూర్గా మా కుటుంబానికి సంబంధించింది, మాది అనమాట అండి. ఇది ప్యూర్లీ పర్సనల్ కాబట్టి మేము ఎవరితో చెప్పమన్నమాట అండి. సందర్భం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మా వదినికి అన్నయ్య గారు ఇది ఫోటోగా చేసి ఇస్తే పూజా మందిరం పైన పెట్టుకుందనమాట అండి. అంతలో మా వదిన చూడండి, పెద్ద స్టైల్గా మనోదిన వాచి ఒకటి మళ్ళీ దోశలు వేస్తుంది కంట. ఇవాళ టిఫిన్ దోశలు, మసాలా దోశ, చట్నీ, కొబ్బరి చట్నీ. మా ఏమో సర్వింగ్, మనమేమో దోశలు వేయటం. ఏం చట్నీ? పల్లీనా? కొబ్బరి వేసావా? అందులో కొబ్బరి, మామిడికాయ, ఇదేమో పల్లీ చట్నీ, మసాలా దోశలు. అవునవును, బాగుంది. ఏంటమ్మా మెను? ఇది చింత చిగురునండి, రొయ్యలు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, అది చికెన్ ఫ్రై. బాగా చేస్తారు వంటలు, చాలా బాగుంటాయండి. నిన్న పీతల కూర అయితే సూపరు, సొరకూర అని మీ అన్నయ్య గారికి తెగ నచ్చేసింది, ఆనంద్ గారికి. తిన్నాం. ఈ రొయ్యలు సముద్రం రొయ్యలు కదమ్మా? కాకినాడలో సముద్రం రొయ్యలు అండి. మాకు దొరికేయేమో మామూలు చెరువు రొయ్యలు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ పెద్ద సైజు ఉంటాయి రొయ్యలు, బాగుంటాయి. ఈ రొయ్యలు ఒక టేస్ట్ ఉంటాయి. చికెన్ ఇంకా అన్ని చోట్ల చికెనే అనుకోండి, స్పెషల్గా ఫ్రై చేస్తారన్నమాట. చికెన్ ఫ్రై. నాన్ వెజ్ వాళ్ళమ్మ, మేము ముగ్గురం నాన్ వెజ్ వాళ్ళం, మా కోసం ఇది. మళ్ళీ ఇందులో వెజిటేరియన్స్ ఉన్నారు. తోటకూర, కొబ్బరి మామిడికాయ పచ్చడి, దొండకాయ వేపుడు. ఇవేమో వెజ్ వాళ్ళ కోసం. ఇది మా మెను. మా పెద్దదినే వాళ్ళు కూడా అండి సోలార్ సిస్టమ్ వేయించుకున్నారండి. వీళ్ళు 5 kV వేయించుకున్నారనమాట. 5 రోడ్లు 10 ప్యానల్స్ వస్తాయి. వాళ్ళది పెద్ద ఇల్లు, అలానే ఏసీలు, లైట్లు అన్నీ ఎక్కువ ఉంటాయి. బంధువుల రాకపోకలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వదిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఇండివిజువల్ హౌస్ ఉన్న ఎవరికైనా సరే సోలార్ వేయించుకుంటే ది బెస్ట్ అనమాట అండి. కరెంటు బిల్లు గురించి ఇంకా అసలు ఎటువంటి బెంగా పెట్టుకోక్కర్లేదు అనమాట. 0 బిల్లు వచ్చేసేస్తుంది. అందుకనే పైకి ఎక్కి ఒకసారి చూస్తున్నాం అనమాట. సరే మీకు కూడా చూపించినట్లు అవుద్ది అని చెప్పి ఇగోండి ప్రేమ, నేను, మా వారు పైకి ఎక్కి చూస్తున్నాం అనమాట అండి. ఏమండి చూసారా పైన? రండి అయితే.